చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిజాయితీగా ఏదైనా విషయం చెప్తే ఎవరికి ఎక్కదు. మోసం చేయాలి, లేకపోతే తప్పుడు మాటలు చెప్తేనే చాలా ఆనందపడతారు, వాళ్ళకి పడిపోయి మోసపోతారు. నిజాయితీగా చేసిన పనిని నేను చేశానని చెప్తే ఎవ్వడు నమ్మడి ఈ లోకంలో. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూస్తే నాకు అదే అనిపించింది, చాలా బాధేసింది. కన్నీళ్ళు వస్తాయి ఆ కథ చెప్తే మీకు. కేవలం 12 ఏళ్ల కుర్రాడు, 12 ఏళ్ళు అంటే 7వ తరగతి చదువుతున్న ఒక బాలుడు, కృష్ణేందు దాస్ ఆ బాలుడు పేరు. వాడు స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఒక షాప్ దగ్గర ఆగుతాడు. ఇంటికి పక్కనే ఉంటుంది ఆ షాప్. వస్తూ ఆ షాప్లో ఉన్న కుర్కురేని చూసి ఇష్టపడతాడు. కుర్కురే అంటే కృష్ణేందు దాస్కు చాలా ఇష్టం. కుర్కురేని కొనుక్కోవడానికి షాప్ దగ్గరకు వచ్చి నిలబడి అంకుల్ 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 అని ఆ షాప్లో ఉన్న యజమానిని చాలాసార్లు పిలుస్తాడు. ఆ షాప్ యజమాని పేరు దీక్షిత్. ఆ యజమాని కూడా వీడు తెలుసు. అంకుల్ అని పిలిస్తే అతను పలకడు, ఉన్నాడో తెలియదు, ఇంట్లోంచి బయటికి రాడు. మనం చాలాసార్లు కిరాణా కొట్ల దగ్గరికి పోయినప్పుడు లోపల ఇంటి బయట కిరాణా కొట్టు ఉంటుంది, లోపల ఎక్కడో మూల కూర్చొని వస్తున్నా అని మెల్లగా వస్తారు కొందరు 5-6 సార్లు పిలిస్తే. సేమ్ సిచ్యువేషన్ ఇది. ఈ లోపు ఎవరు వస్తలేరని చెప్పేసి తెలిసిన అంకులే కదా దీక్షిత్ అని చెప్పేసి అక్కడ వేలాడుతున్న ఒక కుర్కురే ప్యాకెట్ తీసుకొని తింటాడు. వచ్చినప్పుడు డబ్బులు ఇస్తానని, ఎవరైనా షాప్లో వచ్చి బయటకు వచ్చినప్పుడు ఆ దీక్షిత్ వస్తే ఆ పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతానని అక్కడే నిల్చొని తింటున్నాడు. ఎప్పుడైతే కుర్కురే ప్యాకెట్ తీసుకొని తినడం మొదలుపెట్టిండో ఆ లోపు వచ్చేస్తాడు షాప్ యజమాని కృష్ణేందు దాస్. దీక్షిత్ అనే యజమాని వచ్చేసి ఈ బాలుడు 7వ తరగతి బాలుడు 12 ఏళ్ల పిల్లగాడు కృష్ణేందు దాస్ వాడిని రోడ్డు మీద పడేసి చితగొట్టేశాడు. మామూలుగా కాదు, చావగొట్టేశాడు. దెబ్బలు తట్టుకోలేక బోరున విలపిస్తుంటే ఏడుస్తూ ఉంటే ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరూ చూసి బాధపడతాడు. ఏంది అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు పిల్లగాడు, ముందు అతని మాటలైనా వినాలి కదా కనీసం అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు, కానీ పగబట్టినో లేకనే కొడతాడు. దారుణంగా కొట్టేసరికి వాళ్ళ అమ్మ వచ్చి అడ్డుకుంటుంది. అడ్డుకున్న తర్వాత వాళ్ళ అమ్మ చెప్తుంది, ఎందుకు కొడుతున్నావు నా కొడుకుని అడిగితే, నీ కొడుకు నా షాపుల కురుకురేని దొంగతనం చేసిండు, వీడు పెద్ద దొంగ, ఇట్లాంటి రోడ్డు మీదకి ఎందుకు ఇచ్చి పెడతారు, ఇట్లాంటి వాడిని రోడ్డు మీదకి ఇచ్చి పెడితే ఇట్లా షాపులు దోచుకుంటాడని చెప్పేసి చెప్తాడు. ఆరోపించడంతో వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాదు. కొడుకుని తీసుకొని బాధతో ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. సాధారణంగా తల్లి కూడా బాధపడుతుంది, నువ్వు దొంగగా మారుతావా, నేను స్కూల్కి పంపించి చదువుకోమంటే 7వ తరగతి చదువుతున్నావు అని అమ్మ ఏడుస్తుంది. తట్టుకోలేకపోతాడు ఆ పిల్లగాడు కృష్ణేందు దాస్. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆ పసి మనసు ఏ స్థాయిలో గాయపడిందో ఈ ఇన్సిడెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా 12 ఏళ్ళ కొడుకున్న ప్రతి తల్లి తండ్రి కన్నీళ్ళు పెట్టుకుంటారు. తల్లి ఇంట్లో లేనప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని ఇంట్లో వాళ్ళ నాన్న తెచ్చిన పొలాన్ని కొట్టడానికి తెచ్చిన పురుగుల మందు తాగేస్తాడు. తాగే ముందు ఒక నోట్ రాస్తాడు, అమ్మా నేను తప్పు చేయలేదమ్మా, నేను దొంగతనం చేయలేదు, నేను కుర్కురే అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ కుర్కురే, అది కొనుక్కోవడానికి షాప్ దగ్గరికి వెళ్ళాను, ఆ అంకుల్ని పిలిచాను, అతను పలకలేదు, ఎట్లాగో డబ్బులు ఇస్తా కదా అని చెప్పేసి కుర్కురే ప్యాకెట్ తీసుకొని తిన్నానమ్మా, నేను డబ్బులు ఇస్తానని చెప్పినా కూడా దీక్షిత్ నన్ను చావగొట్టాడు, తట్టుకోలేక పోయినన్న అమ్మ, అదంతా కాదు, వీధిలో నన్ను కొడుతుంటే ఆ అవమానాన్ని నేను భరించలేకపోతున్నా అని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్ అనే జిల్లాలో జరిగింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం జరిగిన సంఘటన. ఇది చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. పిల్లల్ని ఎంత ప్రేమగా చూడాలి. 12 ఏళ్ళ కుర్రాడికి తీసుకుంటే ఒకవేళ ఇస్తామే ఫ్రీగా ఇవ్వచ్చు కదా. అంటే ఎమోషన్ ఆ కుర్రాడిలో ఎంత ఆలోచన ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు, ఎంత మంచితనం ఉందో, ఎంత నిజాయితీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే షాప్ యజమాని దగ్గర ఎంత క్రూరత్వం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ తప్పు ఎవరిది? షాప్ యజమానిదా, లేకపోతే నిజాయితీగా నేను తీసుకున్నాను డబ్బులు ఇస్తానని చెప్పడానికి ప్రయత్నించిన కృష్ణేందు దాస్ అనే 12 ఏళ్ల కుర్రాడిదా? ఖచ్చితంగా మీ కామెంట్ ఈ వీడియో కింద ఉండాలి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.